అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో కొత్తగా ప్రకటించిన జిల్లాల మొత్తం రద్దంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ జిల్లాలపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ జిల్లాలను కుదించేయాలని అని అర్థం వచ్చేలా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు విభజించి చాలా తప్పు చేశారన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే జిల్లాలను మళ్ళీ కలిపేవాడిని అంటూ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇక చంద్రబాబుకు ఇదే నా వైపు నుంచి విజ్ఞప్తి అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే ముందు బ్రిజేష్ కుమార్ని తప్పించాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై నేను స్టే తెచ్చి 11 ఏళ్ళు అవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతుందని వెల్లడించారు కిరణ్ కుమార్ రెడ్డి. ఒక సమర్థుడైన చంద్రబాబు రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి కావడం సంతోషమన్నారు. ఇక ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని, కేంద్రం సాయంతో వాటాలన్నింటినీ పరిష్కరించి ముందుకు సాగాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి. అత్యంత ముఖ్యమైన రాజధాని పోలవరం 2 ప్రాజెక్టులు పూర్తి కావాలని తెలిపారు. ఇక 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందన్నారు. దాని పర్యావరణమే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అని తెలిపారు కిరణ్ కుమార్ రెడ్డి. మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకుంటే ఖచ్చితంగా జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ ఏపీకి 13 జిల్లాలే మిగులుతాయి. ఇక మొన్నటి వరకు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం వైపు అడుగులు వేశారు. కానీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలైతే ఉన్నాయి.